22,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈసీ షెడ్. ఈ షెడ్లో ఉన్నటువంటి బర్డ్స్ ఏజ్ 21 డేస్ ఉన్నప్పుడు మనతోని కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళు కాంటాక్ట్ అయ్యేప్పటికీ సివియర్గా మోర్టాలిటీ అనేది వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఓవర్గా హెడ్ స్వెల్లింగ్ అనేది ఉంది. ఈ హెడ్ స్వెల్లింగ్కి వాళ్ళు మనం ఇచ్చినటువంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా రికవర్ అయిపోయింది. ఈ హెడ్ స్వెల్లింగ్ రికవర్ అయిన తర్వాత వాళ్ళకు వామిక్యులర్ సజెస్ట్ చేసిన తర్వాత ఈ బాడీ వెయిట్ అనేది గెయిన్ అవ్వడం అనేది జరిగింది. మంచి బాడీ వెయిట్ గెయిన్ అయిన తర్వాత వాళ్ళు 39 డేస్కి లిఫ్టింగ్ అనేది పెట్టారు. వాడి యొక్క జీసీ డీటెయిల్స్ ఏ విధంగా ఉందంటే, లిఫ్టింగ్ పెట్టినటువంటి బర్డ్స్ వచ్చేసి 20,141. నెక్స్ట్ అదేవిధంగా యావరేజ్ బాడీ వెయిట్ వచ్చేసి 2.325. బర్డ్ అనేది వెయిట్ గెయిన్ వచ్చేసి 55.46 అనేది అయింది. స్టాండర్డ్ ఎఫ్సిఆర్ వచ్చేసి 1.65 ఉంటాయి. 1.677 అనేది ఎఫ్సిఆర్ వచ్చింది. నెక్స్ట్ సిఎఫ్సిఆర్ కూడా 1.59 అనేది వచ్చేసింది. ఈ ఇక్కడ సోల్డ్ అవుట్ అయినటువంటి 20,141 బర్డ్స్కి వచ్చేసి 5,20,783 అనేది పేమెంట్ అనేది వచ్చేసింది. కంపెనీ మెడిసిన్ బిల్ చూసినట్లయితే 2,561 రూపీస్ అనేది వేశారు. టోటల్గా 22,000 చిక్స్కి. ఈ 21 డేస్ తర్వాత కంప్లీట్గా వాడినటువంటి మన మెడిసిన్స్ అనేది యూజ్ చేశారు. రీసెంట్గా 4 డేస్ బ్యాక్ అనేది లిఫ్టింగ్ అయింది. టోటల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లేస్మెంట్ చిక్స్ 22,000 అయితే దాంట్లో 700 మోర్టాలిటీ పోగా రిమైనింగ్ ఉన్నటువంటి బర్డ్స్కి వచ్చేసి 6 నుంచి 6.5 lakhs అనేది వచ్చింది. ఆ జీసీ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్.